మనం చదువుకున్నటువంటి ఈ 145వ కీర్తన దాదాపుగా చరిత్రకారులు ఏం చెప్తారంటే, దావీదు తన జీవిత చరమాంకంలో దావీదు రచించినటువంటి చివరి కీర్తన. ఈ కీర్తనన్నింటిలో చూస్తాము దావీదు కీర్తన, లేకుంటే దావీదు చేసిన ప్రార్థన, ఆయా సందర్భంలో రాసిన కీర్తన, లేదంటే ఆ రాగముల మీద పాడిన కీర్తన అన్నట్టుగా ఉంటుంది. కానీ స్తుతి కీర్తన అనేది ఒక్క కీర్తనే ఉంటుంది. చూడు పైన ఫుట్ నోట్లో పైన చూడండి చిన్న అక్షరాలతో, స్తుతి కీర్తన దావీదుది. దావీదు చేసినటువంటి స్తుతి యాగము, స్తుతి కీర్తన ఇది ఒక్కటే. తన యొక్క చివరి దశలో దేవుడు తనకు ఏమై ఉన్నాడో, తన జీవితంలో తను జన్మించినప్పటి నుండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఈ వృద్ధాప్యం వచ్చేంత వరకు లేదా చరమాంకం వరకు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ప్రభువును స్తుతించుచూ రాసినటువంటి కీర్తన 145వ కీర్తన. 146 నుంచి 150 వరకు చూస్తే అవి హల్లెలూయా కీర్తనలు చెప్పవచ్చు. సామ్స్ ఆఫ్ హల్లెలూయా కీర్తన. మనం అందుకని హల్లెలూయా పాడుని పాట పాడుకున్నాం. ఈ చివరి 5 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు. అది ఎవరు రాశారని మనకు చరిత్రలో అయితే రాయబడలేదు, ఎక్కడ లేదు. కానీ అయితే చివరి 5 కీర్తనలు చూడండి. ప్రతి కీర్తన మొదటి ఆరంభంలో యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని 5 కీర్తనలో రాయబడతా వచ్చింది. చరిత్రకారులు ఏం చెప్తారంటే, బైబిల్ పండితులు ఈ 5 కీర్తనలను హల్లెలూయా కీర్తనలు అని చెప్తారు. కాబట్టి 145వ కీర్తన దావీదు రాసిన తన చిట్ట చివరి కీర్తన కనుక చిట్ట చివరిగా తను రాసిన కీర్తనను ఏమని రాశాడయ్యా అంటే, దేవుని స్తుతించుచూ రాసిన కీర్తన 145. కనుక దాని రాయబడింది స్తుతి కీర్తన అని చూస్తాం. దావీదు రాసిన కీర్తన అన్నింటిలో ప్రార్థనా కీర్తనలు 2 మాత్రం ఉన్నాయి. 17వ కీర్తన దావీదు చేసిన ప్రార్థన అని ఉంటుంది. తర్వాత 86వ కీర్తన మన తెలుగు బైబిల్లో అయితే దావీదు కీర్తన రాశాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది, దావీదు చేసిన ప్రార్థన అని ఉంటుంది. దావీదు చేసిన ప్రార్థనలు 17వ కీర్తన, 86వ కీర్తన. కానీ మిగతా కీర్తనలన్నీ కూడా ఆ యొక్క ప్రధాన యాజకునికి లేదంటే ఆయా సందర్భంలో లేదంటే ఆయా రాగం పైన పాడదగిన కీర్తనలని దావీదు కీర్తనలుగా రాయబడుతూ వచ్చింది. నా అంశం ఏంటంటే, ఆరాధన కొరకై ఈ 145వ కీర్తనలో దావీదు స్తుతి కీర్తనగా తన చివరి దశలో దేవుని స్తుతిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏమని స్తుతించాడు దావీదు, మనం ఏమని స్తుతించాలి అంటే, మొట్టమొదటిగా మన చదివిన భాగంలో రాజవైన నా దేవ నిన్ను ఘనపరచెదను అనగా, ఓ యెహోవా దేవా, నేను తల్లి గర్భంలో రూపించబడినది మొదలుకొని ఈ దినం వరకు నువ్వు ఎవరవయ్యా అంటే, నా హృదయమునకు రాజువు, నువ్వు నన్ను పరిపాలించేవాడవు, నా అధికారివి. నా జీవితంలో ఏమి సంభవించినా ఏమి జరిగినా అది కేవలము నీ పరిపాలన క్రింద, నీ అధికారము క్రింద, నీ ప్రభుత్వము కింద నీవు అనుమతించినటువంటి కార్యములే. కాబట్టి నీవు నా రాజువు కనుక నా హృదయంలో రాజుగా నిన్ను ప్రతిష్ఠించుకున్నటువంటి నేను ఏం చేస్తానంటే నిన్ను ఘనపరచెదను. కీర్తన అంటాడు, నిత్యము నిన్ను సన్నుతించెదను అంటాడు. కాబట్టి ఏంటబ్బా దావీదుకి ఏ విధంగా రాజుగా ఉన్నాడో మనము ఆరంతలుగా దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు వివరిస్తున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా 3వ వచనంలో యెహోవా మహాత్మ్యము గలవాడు, గ్రేట్ ఇన్ హిస్ పర్సన్. యెహోవా దేవుడు తన వ్యక్తిత్వంలో ఆయన ఎలాంటి వాడంటే గొప్ప దేవుడు లేదా మహాత్మ్యము గలవాడు. ఎట్లా ఎరిగాడు దావీదు, అయ్యా ఒక మంటి బాణం ఉన్నటువంటి నన్ను, ఆయన గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నన్ను ఎన్నుకున్న దేవుడు నన్ను ఏమంటాడంటే, అపోస్తల కార్యము 13వ అధ్యాయంలో దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఆయన నన్ను ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పడానికి నా జీవితం ఎంత, నేను ఏ పాటి వాడను, నేను మంటివాడనైన నన్ను, అనేకమైన పత్రములు కలిగిన నన్ను, అనేకమైనటువంటి లోపములు కలిగినటువంటి నన్ను, అనేకమైనటువంటి ప్రభువును అనేక పర్యాలు దుఃఖపరిచి నన్ను ఆయన ఏమంటున్నాడంటే నా హృదయానుసారుడు అంటా ఉన్నాడు. అనగా దేవుని యొక్క వ్యక్తిత్వము గొప్పది. మొట్టమొదటిగా దావీదు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వివరిస్తూ యెహోవా మహాత్మ్యము గలవాడు, గాడ్ ఈజ్ ఇన్ హిస్ పర్సనాలిటీ, గ్రేట్ ఇన్ హిస్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వంలో దేవుడు గొప్ప వ్యక్తిగా ఉన్నాడు.
రెండవదిగా 4వ వచనంలో రాబడింది ఏంటంటే, నీ ఒక తరము వారు మరి ఒక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. గ్రేట్ ఇన్ హిస్ వర్క్స్. ప్రభు, నీ క్రియలు గొప్పవి. ఎంత గొప్పవంటే, అయ్యా బాలుడుగా ఉంటిని, నా తండ్రి గొర్రెలు ఆ అరణ్యంలోనికి పొలంలోకి తీసుకుని నేను మేపుకుంటూ ఉంటే సింహం వస్తే ఆ సింహమును జయించడానికి నీవు నాలో ఉండి సింహమును ఓడించావే. ఎలుగుబంటి వస్తే నీవు నాలో ఒక బాలుడని నాలో ఉండి ఆ ఎలుగుబంటిని చీల్చివేశావే. నీ క్రియలు ఎంత గొప్పవి. దావీదు 40వ కీర్తనలో తన జీవితం అంతటిలో దేవుడు చేసినటువంటి మేలను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. మొట్టమొదటిగా, దేవా నీ వ్యక్తిత్వం గొప్పది. రెండవది, దేవా నీ క్రియలు గొప్పవి. మూడవది చూడండి 5వ వచనంలో, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదను. అనగా గ్రేట్ ఇన్ హిస్ మ్యాజెస్టీ. నీ యొక్క ప్రభావము లేదా నీ శక్తి, నీ అధికారము గొప్పది. అది లోకంలో ఎవ్వరికి లేనటువంటిది. లోకంలో రాజులు, లోకంలో ఉన్న అధికారులు అందరిపైన నీవు అధికారం కలిగిన వాడవు, ప్రభావం కలిగిన వాడు. కనుక నన్ను రాజుగా చేయడం కొరకై సౌలు ఎదుట నాకు విజయం ఇచ్చావు. ఫిలిస్తీని చంపడానికి నాకే శక్తి ఉంది, నాకే అర్హత ఉంది, నాలో ఏ బలం ఉంది? కేవలము నీవు మాత్రమే నాలో ఉండి ఆ ఒడిశల రాయి ద్వారా ఆ ఫిలిస్తీని చంపివేసి నన్ను రాజుగా చేయడానికి కొరకై నువ్వు మార్గం సిద్ధపరిచావే. సౌలు రాజుగా అతను ధృవీకరించి నన్ను రాజుగా ఎన్నుకున్నావే. అనగా నీ యొక్క ప్రభావము, నీ అధికారము ఎంత గొప్పది. వాట్ గ్రేట్ ఈస్ ఇన్ హిస్ మ్యాజెస్టీ. నీ యొక్క ప్రభావం ఎంత గొప్పది ప్రభువా. 4వదిగా 6వ వచనంలో చూస్తే చూడండి, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను అని చెప్తా ఉన్నాడు. అంటే ఏమిటంటే, నీ యొక్క భీకర కార్యములు, నీ మహాత్మ్యం ఎంత గొప్పది. అనగా గ్రేట్ ఇన్ హిస్ జడ్జిమెంట్స్. నీ తీర్పులు ఎంత గొప్పవి. కనుక నీ తీర్పు కొరకై ఎంత భీకరమైన కార్యములు నువ్వు చేసేవాడవు కదా. అయ్యో, నీవు నన్ను ఎన్నుకున్నావు, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, రాజుగా చేశావు. రాజుగా చేయబడిన నేను అయ్యో యుద్ధములకు వెళ్ళకుండా వసంతకాలమున నా ఇంటి మీదకి వెళ్ళి నేను వివరిస్తూ ఉన్నాను. ఒక రాజుగా చేయవలసిన కార్యం కాదది. నేను యుద్ధములకు, నా ప్రజలు, నా సైనికులు యుద్ధములకు వెళ్తే యుద్ధం కొరకై నేను సిద్ధపడవలసిన నేను అయ్యో నా యొక్క కార్యమును వదిలిపెట్టి మర్చిపోయి ఆ యొక్క మిద్దె మీదకి వెళ్ళి నేను వివరిస్తూ ఉండగా నేను పాపము చేసి తినే. నీ భీకర కార్యములు ఎలాంటివంటే, పాపము చేసినటువంటి వారు ఎవరైనా సరే నీవు వదిలిపెట్టవు. నీ తీర్పులు అంత గొప్పవి. కనుక పాపం చేసిన నన్ను నాతాను అనే ప్రవక్తను పంపించి ఒక దృష్టాంతమును, ఒక ఉపోద్ఘాతమును చెప్పి ఆ ఉపోద్ఘాతం ద్వారా నన్ను ఒప్పించి అయ్యా ఆ మనుషుడు ఖచ్చితంగా మరణములకు పాత్రుడని చెబితే ఆ మనుషుడు నీవే అని నాతో మాట్లాడేవే. నీ భీకర కార్యముకు విక్రమం ఎంత గొప్పది. నీ తీర్పులు ఎంత గొప్పవి. నేను నీ కుమారుడైనా, నువ్వు ప్రేమించేవాడైనా, నీ ఇష్టానుసారుడైన మనుషుడైనా తప్పుతో నడుస్తూ ఉంటే నీ తీర్పులు ఎంత అద్భుతమైనటువంటివి. పాపంలో ఉన్న నన్ను అయ్యా ఒరే దావీదు నువ్వు పాపం చేసావురా అని చెప్పి డైరెక్ట్గా నాతో చెప్పకుండా, డైరెక్ట్గా నన్ను శిక్షించకుండా నీ ప్రవక్తను పంపి ఒక ఉపద్ఘాతం చెప్పి అయ్యా ఒక పేదవాడు ఉన్నాడు, వాడికి ఒక గొర్రె ఉంది, ఒక ధనవంతుడు ఉన్నాడు, అనేకమైన గొర్రెలు ఉన్నాయి. ధనవంతునికి ఒక దూరదేశం నుండి ఒక బంధువు వస్తే, స్నేహితుడు వస్తే వానికి విందు చేసేదాని కొరకై తన గొర్రెలో ఒక గొర్రెను వధించకుండా ఆ పేదవాడి గొర్రెను తీసుకొని వధించమని చెబితే నేనేమన్నాను, అయ్యో వాడు నిక్కముగా మనకు పాత్రుడు అని చెప్పాను కదా. అప్పుడు ఆ మనుషులు నీవే నాతో మాట్లాడావు కదయ్యా. నీ తీర్పులు ఎంత రమ్యములు.
డైరెక్ట్గా నన్ను హింసించకుండా, డైరెక్ట్ నన్ను వేరేకి చూపకుండా, డైరెక్ట్గా నన్ను శిక్షించకుండా నా తప్పేంటో నేను గ్రహించినట్లుగా నీ జడ్జిమెంట్స్, నీ తీర్పులు ఎంత భీకరమైన విక్రమంలో దావీదు తన యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు, నాతాను ప్రవక్త తను ఒప్పించబడే విధమును ఒప్పుకొనొచ్చు. దేవా, నీ తీర్పులు ఎంతో గొప్పవి. మొట్టమొదటిగా దేవా, నువ్వు వ్యక్తిత్వంలో గొప్పవాడవు, నువ్వు కార్యము చేయటంలో గొప్పవాడవు, నువ్వు అధికారంలో గొప్పవాడవు, నీ తీర్పులు ఎంతో గొప్పవి. ఐదవదిగా 7వ వచనం కలిసి చదువుదామా? 7వ వచనం, నీ మహాదయాలుత్వమును బట్టి మును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. గ్రేట్ ఇన్ హిస్ గుడ్నెస్, దయాలుత్వము లేదా మంచితనము. అయ్యా, నీ దయాలుత్వము ఎంత గొప్పదయ్యా. ఒకప్పుడు నేను నా యొక్క కుమారుడే నాకు మలమెత్తితే, నా కుమారుడు నాకు విరోధముగా లేస్తే, నేను పారిపోతూ ఉంటే, నేను చెప్పులు లేకుండా ఒలివ కొండనెక్కితే, నాతో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తే, నీవు దయాలుత్వం చూపి మెఫీబోషెతుతో ఉన్నటువంటి సీబాను నా కొరకు పంపించి నన్ను పోషించావే. నీ దయాలుత్వం ఎంత గొప్పది, నీ మంచితనం ఎంత గొప్పది. చూసారా, దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆరాధిస్తున్నట్టుగా స్తుతిస్తున్నట్టు, ఆరాధన కాదండి, స్తుతిస్తున్నట్టుగా చూస్తాం. 6వదిగా 8-9 వచనాలు కలిసి చదువుదామండి. కలిసి చదువుదామా? 8-9 వచనాలు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. గ్రేట్ ఇన్ హిస్ గ్రేసియస్నెస్, ఆయన కనికరములు ఎంత గొప్పవి. ఎంత గొప్పదంటే ఆయన కనికరము 9వ వచనంలో అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి. వారు ఎవరైనా సరే, వాడు ఏ కులమో ఏ మతమో, వాడు మంచివాడా చెడ్డవాడా అని కాదు, కానీ అందరిపైన అనగా భూమి మీద అందరిపైన సమానంగా వర్షమును పంపిస్తూ ఉన్నాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. హి ఈజ్ గుడ్ టు ఆల్. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా బాగుంటుంది, ది లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యెహోవా అందరికీ ఉపకారి. అయ్యా, నీ కనికరములు ఎంత గొప్పవి. కింద అంటాడు, చివరి 2వ భాగంలో అంటాడు, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. అయ్యా, నీ కనికరం ఎంత గొప్పది. ఒక గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి యెషయా కుమారుడైన చిన్నటి వాడనైనా చివరి వాడైన నన్ను, అయ్యా, నన్ను ఎంతగా ప్రేమించావు. నన్ను ప్రేమించి అనేకమైన పరిస్థితుల గుండా నా ఈ 6 ఈ వృద్ధాప్యం వరకు, ఈ నా జీవిత చరమాంకం వరకు, ఇప్పటి వరకు నాలో, నా కుటుంబంలో, నా వ్యక్తి జీవితంలో నువ్వు ఎటువంటి గొప్ప కార్యములు చేసావయ్యా. నీ కార్యములు ఎంత దొడ్డవి. నీ ప్రేమ, నీ గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణించగలను. అందుకని అంటాడు, రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నువ్వు నా రాజువయ్యా, నువ్వు నా అధికారివి, నువ్వు నా పరిపాలకుడవు, నువ్వు నన్ను పాలించేవాడవు, నా జీవితం పైన సర్వాధికారం నీదే కనుక నేను ఘనపరుస్తూ ఉన్నాను. గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నన్ను చూసిన దేవుడవు. ఈ దినంలో కూడా ఎన్ని ప్రజల గుండా వెళ్ళినా, ఎన్ని సమస్యల గుండా వెళ్ళినా, ఎన్ని పోరాటముల గుండా వెళ్ళినా, శత్రువులను చంపచూస్తూ వచ్చినా, నన్ను తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఆ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రం మీద నన్ను రాజుగా చేసి ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. నన్ను నా ఇష్టానుసారుడైన మనుషుడని నన్నంత ఆప్యాయంగా పిలిచావు ప్రభువా. నన్నెంతగా నన్ను ఇష్టానుసారం మనుషులని చెప్పి ఎంత ప్రేమగా నన్ను హక్కున చేర్చుకున్నావు, నన్ను కౌగలించుకున్నావు, నన్ను హత్తుకున్నావు. నీ ప్రేమ, నీ గొప్ప దయాలుత్వము, నీ గొప్పతనం ఎంత గొప్పది. 6 ఆయన గొప్పతనం చూసా. మొట్టమొదటిగా ఆయన యొక్క వ్యక్తిత్వంలో గొప్పవాడు, 2వ ఆయన కార్యముల్లో గొప్పవాడు, 3వది ఆయన అధికారంలో గొప్పవాడు, 4వది ఆయన తీర్పుల్లో గొప్పవాడు, 5వదిగా ఆయన యొక్క మంచితనంలో దయాలుత్వంలో గొప్పవాడు, ఆయన కనికరము చూపడంలో గొప్పవాడు. ఎవరి ఎడల ఆయన దయాలుత్వం చూపిస్తూ ఉన్నాడు, ఎవరి ఎడల కనికరము చూపుతున్నాడు అంటే 4 అంశాలు,
4 వ్యక్తుల గురించి ఆయన కనికరం చూపుట ఇదే కీర్తనలో దావీదు రాస్తా ఉన్నాడు. రండి కిందికి వస్తాం. 14వ వచనం నుండి చివరి వరకు. 14వ వచనం కలిసి చదువుదామండి. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. అని ఎవరి ఎడల కనికరం చూపుతాడు, ఎవరి ఎడల దయాళుత్వం చూపుతాడు అంటే దావీదు తన వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. అయ్యో రాజునైన నువ్వు నన్ను ప్రేమించి 78వ కీర్తనలో ఆసాపు చెప్పినట్లుగా 70 నుంచి 72 వచనాల్లో చదువుదాం అన్నమాట. 78వ కీర్తన, ఆసాపు యొక్క కీర్తనలో 78వ కీర్తన 70 నుంచి 72 వచనాలు కలిసి చదువుదామండి. 70 to 72 కలిసి చదువుదాము అందరం కలిసి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. రావుడు మాట అంటే అయ్యా ఏం చేశాడంట, తన ప్రజలను మేపుటకై అతన్ని రప్పించెను అని చూస్తా ఉన్నాను. నువ్వు నన్ను అంతగా ప్రేమించి యాకోబును ఇశ్రాయేలును పాలించుటకై నువ్వు నన్ను రప్పిస్తే నేనేం చేశాను, వ్యభిచారినై పాపంలో పడి ఆంతరంగంలో ఆత్మీయంగా పడిపోయినటువంటి నన్ను నువ్వేం చేశావు, నీ ప్రేమ చేత నన్ను గద్దించకుండా, డైరెక్ట్గా నన్ను శిక్షించకుండా నీ నాతాన ప్రవక్తను పంపి అయ్యా నన్ను హెచ్చరించి ఆ తప్పు నేను గ్రహించుకున్నట్లుగా నన్ను ఉద్ధరిస్తూ వచ్చినావే. నేను పాపంలో పడినప్పుడు నన్ను ఉద్ధరించిన దేవుడవు ప్రభువా, నీ ఎంత కనికరము గల దేవుడో అయ్యా. ప్రియమైన సోదర సోదరి, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పర్యాయములు మనము మన తలంపులు, ఆలోచనలు, క్రియలు మనం పడిపోయిన వారుగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని త్రోసివేయలేదు. అటువంటి పరిస్థితులు దేవుడు మనల్ని త్యజించలేదు, విసర్జించలేదు. అరే నువ్వు పాపం చేసావు కనుక నీతో నాకు సంబంధం లేదని చెప్పి దూరం చేయలేదు. కానీ తన ప్రజల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ పడిపోయినటువంటి మనల్ని ఎన్ని పర్యాయాలు ప్రభువు ఉద్ధరిస్తూ వచ్చాడు. చివరి భాగంలో అంటాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నేను కృంగిపోయి ఉంటిని, నా కుమారుడే నా మీద మడమెనెత్తినప్పుడు నేను రాజ్యంలో నుండి పారిపోతూ ఉండగా ఆ ఒలీవ కొండ మీదకి చెప్పులు లేకుండా కాలినడకన వెళ్తూ ఉంటే, గాయపరచబడితే, కృంగిపోయి ఉంటే, కృంగిపోయినటువంటి నేను నా ప్రజలను పోషించిన కొరకై ఆ ఒలీవ కొండ నుంచి అటువైపు నేను కిందికి దిగిరాగా 2వ సమూయేలు 16వ అధ్యాయంలో మెఫీబోషెతు యొక్క సీబాను నా దగ్గరికి పంపించి నన్ను పోషిస్తూ వచ్చావే. కృంగిన నన్ను సిమైనటువంటి వాడు నరంతా కూడా చీపో చీపో శత్రువు అని చెప్పి నన్ను దూషిస్తూ ఉంటే, నా మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే, అయ్యా ఇది నీ కార్యమని గ్రహిస్తా వచ్చినప్పుడు ఆ కృంగినటువంటి కృంగుదలలో నన్నెంతగా బలపరుస్తూ వచ్చావు, నన్నెంతగా ఆదరిస్తూ వచ్చావు, నన్నెంతగా లేవనెత్తూ వచ్చావు. దావీదు యొక్క అనుభవం. ప్రేమ సోడా, ఎవరి ఎడలని కనికరం చూపగలడంటే పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. రెండవదిగా 15వ వచనం కలిసి చదువుదామండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయంట. సర్వజీవుల కన్నులు చూస్తాము. లోకంలో చూస్తే పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు ఆయన రకాలుగా పోషిస్తూ ఉన్నాడు. అవేం చనిపోవటంలే, ఆ పక్షులు పోషించబడుతున్నాయి. దేవుడు ఏ విధంగా పోషించాలో హీ నోస్ ఎవ్రీథింగ్. ఆ యొక్క పక్షులను ఏ విధంగా పోషించాలో ఆయన ఆ యొక్క జ్ఞానము అనంతమైంది. వాటిని పోషించే దేవుడు. అయ్యా ఒలివ కొండను ఎక్కినప్పుడు దిగుతూ ఉండగా నేను, నాతో ఉన్న నా కుటుంబము, నా ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆ యొక్క శిబా ద్వారా నాకు ఆహారం పంపించావు. చదువుదామన్నమాట. 2వ సమూయేలు 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2 వచనాలు చదువుదామండి. 16వ అధ్యాయం మొదటి వచనం మాత్రం చదువుదామండి. మొదటి వచనం దావీదు కలిసి చదువుదామా. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన
సీబా గంతలు కట్టి 2 గాడిదలను తీసుకొని వచ్చాను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షరపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండేను. చూసారా, ఎంతగా ఆకలితో అలమటిస్తూ ఉంటిమి. నేను, నా సేవకులు, నాతో ఉన్నవారు, నా ప్రజలు, నా కుటుంబము ఆహారం లేకుండా ఎంతగా అలసి ఉంటిమి. పక్షులను పోషించే దేవుడవు, పక్షి కంటే శ్రేష్టమైన వానిగా నన్ను ఎంచి మెఫీబోషెతు సేవకుడైన సీబాను పంపి గాడిదల మీద ఏమేమి తెచ్చాడంటే 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూర పడలు, ద్రాక్షరపు తిత్తి వాటి మీద మోసుకొని వచ్చి మా ఆకలిని తీర్చావే, నన్ను పోషించావే. ఓ రాజా, రాజవైన నిన్ను ఘనపరుస్తారయ్యా. మూడవదిగా రండి 16వ వచనం, లేకుంటే 18, 19 వచనాలు కలిసి చదువుదామండి. 18, 19. మూడవదిగా 18, 19 వచనాలు కలిసి చదువుదామా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తనకు మొరపెట్టు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆలకించి సమీపంగా ఉండే దేవుడు. ఈజ్ నియరర్ టు నియరర్. ఎంత సమీపంగా ఉన్నాడంటే మనము ఎక్స్పెక్ట్ చేయనంత సమీపంగా దేవుడు మనతో ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ కూడా ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు. తనకు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చేవాడు. నా యొక్క ఆంతరంగంలో నేను కృషించి ఉన్నప్పుడు, శత్రువు నన్ను తరుగుతూ ఉన్నప్పుడు, 17వ కీర్తనలో, 86వ కీర్తనలో నేను ప్రార్థన చేస్తూ రాగా, నేను మొరపెడుతూ రాగా, నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ రాగా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చావే, నా ప్రార్థన విన్నావే, నా ప్రార్థన జవాబు ఇచ్చి నా యొక్క కోరికను నువ్వు నెరవేర్చిన వాడవుగా ఉన్నావే. ప్రియమైన సహోదర సహోదరి, అనేక పర్యాయములు మన యొక్క కృంగిదలలో, మన పరిస్థితుల్లో, మన అక్కరలో ఆయన సమీపంలో ఉండి ఆయనకు మొరపెడతా వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎన్ని పర్యాయములు దేవుడు మనకు జవాబిస్తూ వచ్చాడు. కనుక దావీదు స్తుతించినట్లుగా మనం కూడా స్తుతిస్తూ వస్తాం. చివరిగా 20వ వచనం అందరూ కలిసి చదువుదామండి. 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. చాలు. ఆయన ఏం చేశాడంట, ఎవరైతే తనను ప్రేమిస్తూ వస్తారో వారిని అందరినీ కాపాడేవాడు. దావీదు తన దేవుడని యెహోవాను ప్రేమిస్తూ రాగా చివరి దశ వరకు కూడా తన జీవితం అంతటిలో యెహోవా దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు, ఎంతగా కాపాడుతూ వచ్చినాడు చూస్తాం. చాలా పర్యాయములు సౌలు తన బల్లెము వీటను వదిలినప్పుడు అది క్షణపాటులో తప్పించబడుతూ వచ్చింది. అనగా అంతగా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. ప్రాణాపాయము నుండి దేవుడు దావీదును కాపాడుతూ రక్షిస్తూ వస్తూ వచ్చినాడు. అనగా దావీదు అంటాడు, అయ్యా నిన్ను ప్రేమించే వారిని నువ్వు కాపాడేవాడవు కదా, నేను నిన్ను ప్రేమిస్తురాగా అయ్యా నా జీవితం అంతటిలో ప్రతి అపాయం నుండి నన్ను కాపాడుతూ వచ్చినావయ్యా. చూసా, మొట్టమొదటిగా ఆరంతల యొక్క దేవుని గొప్పతనం. ఆయన వ్యక్తిత్వంలో గొప్పవాడు, ఆయన కార్యములు గొప్పవి, ఆయన ప్రభావము గొప్పది, ఆయన తీర్పులు గొప్పవి, ఆయన యొక్క మంచితనం గొప్పది, ఆయన కనికరము గొప్పది. ఎవరి ఎడల అంటే పడిపోయిన వారి ఎడల, తర్వాత ఆహారం లేక ఆహారం కూడా ఎదురుచూచు వారి ఎడల, తనను నిజంగా తనకు మొరపెట్టు వారి ఎడల, తనను ప్రేమించు వారి ఎడల ఆయన కనికరము ఎంతో గొప్పది. కనుక దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. ఏమనంటే, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను, సన్నుతించెదను. కనుక మా ఆత్మీయ జీవితంలో ఇంతవరకు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనల్ని ఏ కార్యములు చేశాడో, మనల్ని ఎంతగా ఆదుకుంటూ కాపాడు నడిపిస్తూ వచ్చినాడు, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొనొచ్చు ప్రభువును స్తుతిస్తుము గాక.